ఎట్లాంటి భద్రత ఉంటుంది లేదా భద్రతను పెంచాలన్నా కుదించాలన్నా ఎట్లాంటి కసరత్తు జరుగుతోంది ప్రభుత్వంలో ఎవరికైనా దీని గురించి ఏం చెప్తారు మీరు? సార్ సెక్యూరిటీ వింగ్ సపరేట్ గా ఉంటుంది సార్. ఐజీ గారు ఉంటారు, ఆ సెక్యూరిటీ వింగ్ వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్ జనరల్ ఏమంటే ఈయన మాజీ సీఎంఏ అయినప్పుడు కూడా ఇట్లా మాజీ సీఎంలకి ఇంత భద్రత ఇచ్చుకుంటూ పోతే ఇంక పోలీసులు అంతా మాజీ సీఎం ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 900 మంది ఉన్నారంటే 3 బెటాలియన్లు సార్ ఉండేది, 6 బెటాలియన్లు ఆంధ్రప్రదేశ్ లో. ఆ బెటాలియన్లు అందరూ ఎక్స్సీఎం అని ఇచ్చుకుంటూ పోతుంటే మనకి ఇంకా పోలీసు అవసరం లేదు, సీఎం ఇంట్లో ఉంటారు అందరూ పోలీసులు అంతా. అది నా ఉద్దేశం. నా ప్రకారం కోర్టులో వేయచ్చు, ఇంకో గవర్నమెంట్ కి వేయచ్చు, అడ్వకేట్ గారు చెప్పింది ఏం చేసినా ఇంకా తగ్గించాలి ఆయనకి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా సీఎం చేసానికి ఏం సెక్యూరిటీ ఇచ్చారు అది ఆలోచించమనండి. ఆలోచించి తర్వాత ఆయన కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఏముంది కొంచెం చూడాలా. కాబట్టి 14 సంవత్సరాలు చేసిన సీఎం కే సెక్యూరిటీ అందులో థ్రెట్ ఉంది. ఆయన ప్రూవ్ థ్రెట్ చంద్రబాబు పైన తిరుమలలో. ఉమేష్ చంద్ర గారు హైకోర్టు అడ్వకేట్, పొజిషనల్ థ్రెట్ ఉంది ఆయనకి, అప్పట్లో మావోయిస్ట్ అటాక్ చేశారు అని. ఇంకా థ్రెట్ మీరు కూడా అంటున్నారు, ఇంకా అన్ని సంవత్సరాలు కూడా ఆయనకి థ్రెట్ ఉంది ఇంకా ఎక్కువ అని. చంద్రబాబు గారు నక్సలైట్లని ఉక్కుపాదంతో అణిచివేశారు సార్ ఆ టైంలో. ఈ రోజుల్లో పోలీసు సక్రమంగా న్యాయంగా ఆనందంగా పనిచేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు గారే. ఆయన పోలీసుల కోసం ప్రాణాపాయం తెచ్చుకున్నాడు అప్పుడు. అలాంటి ఆయనకే సెక్యూరిటీ ఇవ్వలే. ఇప్పుడు అంత సెక్యూరిటీ తగ్గించాలి సార్ ఇంకా నన్ను అడిగితే. ఎందుకంటే మనం ఎక్స్ అనుకుంటూ పోతుంటే మనం ఇదైపోతాము. కాబట్టి ఆయనకు ఉన్న ఇప్పుడు ఇచ్చిన సెక్యూరిటీ కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చింది ఇవ్వాలంటే ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా కూడా లేదు. ఆయన గ్రేట్ ఎఫర్ట్ గివన్ మోస్ట్ ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ. అంతని మనకు ఆ రోజు సెక్యూరిటీ ఈ రోజు కావాలనము హాస్యాస్పదంగా ఉంది సార్. అది ఎమ్మెల్యేకి ఇచ్చిన సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఎంతమంది ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఎంతమంది ఇస్తున్నారు ప్రెసెంట్? జనరల్ గా ఎమ్మెల్యేస్ థ్రెట్ ని బట్టి వాళ్ళకి 2+2 1+1 కూడా ఇచ్చేస్తున్నారు సార్. అంతే. Z+ సెక్యూరిటీ ఎవరికి ఇవ్వరు ఎమ్మెల్యేలకి. దీనికి సీఎం కి, మాజీ సీఎం కి, ప్రతిపక్ష నాయకునికి, ఎమ్మెల్యే కూడా